హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేటెడ్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే ఓపెన్ అయ్యాయి. పాజిటివ్ ఓపెన్ అయిన తర్వాత మంచి ర్యాలీ అయితే రావడం జరిగింది. నియర్లీ 100 పాయింట్స్ మూవ్ అయితే గ్యాప్ అప్ అయితే మార్కెట్ అయితే మూవ్ అయితే వచ్చింది. మూవ్ వచ్చిన తర్వాత అగైన్ 100 పాయింట్స్ ఫాల్ అయితే చూసాం. సో 100 పాయింట్స్ ఫాల్ అయ్యి 24,050 దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ మార్కెట్లో ఒక మంచి మూవ్ వచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఒక 2 to 3 అవర్స్ స్టే అయ్యి అగైన్ మార్కెట్ ఎండింగ్ టైంకి ఈ మూవ్ అయితే రావడం జరిగింది. ఈ మూవ్ అనేది పర్టికులర్గా మార్కెట్ ఎండింగ్ టైంకి ఎందుకు వచ్చిందంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది ఫర్ 60 days. ఎటువంటి ఛార్జెస్ అయితే ఎటువంటి షిప్స్కి టోల్ అయితే వేయమనేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ మూవ్ అయితే రావడం అయితే జరిగింది, 100 పాయింట్స్ మూవ్. రేపు మన మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, గ్లోబల్గా ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయి, అవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేయనున్నాయి రేపు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటూ, వెరీ ఇంపార్టెంట్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు స్టాక్స్ చూసుకుంటే మనం మ్యాక్స్ హెల్త్, ఇండిగో, అదానీ ఎంటర్టైన్మెంట్స్, ట్రెంట్, బిఎల్, ఎన్టీపీసీ కొంచెం పాజిటివ్గా అయితే కనిపించాయి. ఇక నెగిటివ్గా అయితే ఓల్ ఐటీ ఇండెక్స్ అండ్ ఫార్మా ఇండెక్స్ కొంచెం అయితే నెగిటివ్గా అయితే కనిపించింది. సో ఐటీ స్టాక్స్లో మెయిన్గా మాట్లాడుకుంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ హ్యూజ్ ఫాల్ అయితే వచ్చింది. సో వీటిలో స్టాక్స్లో అంత మొమెంటం అయితే లేదు ఈవెన్ మార్కెట్ పెరిగినా సరే. సో నిన్న G7 సమ్మిట్ అయితే జరగడం జరిగింది అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫ్లాట్గా అయితే ఉంచడం జరిగింది. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇక నిన్న జరిగిన G7 సమ్మిట్లో మనం చూసుకుంటే ఇండియా యూకే ట్రేడ్ డీల్ అయితే జరిగింది. సో ఈ ట్రేడ్ డీల్ వల్ల 99% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్కి టారిఫ్ లేకుండా ఫ్రీ యాక్సెస్ టు ప్రోడక్ట్స్ అయితే జరపనుంది. ఇది July 15th నుంచి అమల్లోకి రానుంది. సో దీనివల్ల మన ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, జీడిపి అనేది పెరుగుతుంది. కాబట్టి మనం స్టాక్ మార్కెట్ కూడా కొంచెం అప్వర్డ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్యూచర్లో దీనివల్ల. ఇక స్టాక్ మార్కెట్ న్యూస్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగింది ఏంటంటే, చూసుకుంటే బాటా షేర్స్ అయితే 16% పైగా పెరిగిందండి. ఒక్క రోజులో 16% మూవ్ అయితే రావడం జరిగింది. నైక్ సీఈఓ అతను ఈ బాటాలోకి సీఈఓగా వస్తాడు అని న్యూస్ రావడంతో ఇదైతే జరగడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఈరోజు సెన్సెక్స్ అయితే నియర్లీ 250 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే ఓపెనింగ్ అయితే అయింది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ట్రిమ్స్ స్టేక్ 7.12 ఇన్ కల్పటూరు ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ అయితే చేశారు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్. ఇక 1% పైగా యూఎస్ మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో నిఫ్టీ 50 మనం చూసుకుంటే నిఫ్టీ అప్ 4.5 ఇన్ 4 days. 4 daysలో 4.5% పైగా నిఫ్టీ అనేది పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో రిలయన్స్ ఏజీఎం కూడా కొత్తగా రిక్రూట్ అవుతారు అనేసి కూడా కొంచెం టాక్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా రిలయన్స్ స్టాక్లో ఏమన్నా మూవ్మెంట్ వస్తుందా ఫ్యూచర్లో అనేసి చూడాల్సి ఉంది. ఇక ఫెడ్ మీటింగ్ చూసుకుంటే నిన్న ఫెడ్ మీటింగ్ అయితే జరిగింది నిన్న. సో ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ చేయలేదు, ఫ్లాట్గా అయితే ఉంచారు. ఈ 4.5 అనుకుంటా, 4.5 ఉంది మామూలుగా 4.5%. సో అలానే ఫ్లాట్గా అయితే ఉంచడం జరిగింది. దీనివల్ల మార్కెట్స్లో అంతా సో గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం ఫాల్ అయితే వచ్చింది ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అట్లనే ఉంచడం వల్ల ఓవర్ నైట్. సో తర్వాత మార్నింగ్ కొంచెం రీకవర్ అయ్యాయని చెప్పుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే టర్న్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ కానీ కొంచెం ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయి. ఇక G7 సమ్మిట్ నిన్న జరిగిన G7 సమ్మిట్లో ముఖ్య విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం. ట్రంప్ అయితే ఐఆమ్ ది బాస్, ట్రంప్ సేస్ అట్ G7 హీ వాంట్స్ టు ఉక్రెయిన్ వార్ ఎయిమ్స్. ఓకే, సో ఉక్రెయిన్ వార్ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా అగైన్ ఈ వార్ అనేది స్టార్ట్ చేస్తాననేసి అయితే ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. సో ఉక్రెయిన్ కానీ, ఇటువంటి చిన్న చిన్న నేషన్స్ ఇరాన్, ఇరాక్ కానీ, లెబనాన్ కానీ ఇలాంటి నేషన్స్ మళ్ళీ వార్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన అటాక్ అయితే చేస్తానని అయితే చెప్పడం జరిగింది. సో క్రిటికల్ మినరల్స్ పైన అండ్ ప్లాట్ఫామ్ కట్ రిలయన్స్ ఆన్ చైనాకి రిలయన్స్కి మధ్యలో క్రూడ్ ఆయిల్ ఒప్పందం ఉంది. సో ఈ క్రూడ్ ఆయిల్ ఒప్పందం కూడా కట్ చేయాలనేసి ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ రిలయన్స్ వెళ్ళి యూఎస్ దగ్గరే క్రూడ్ ఆయిల్ కొనాలనేసి ఈ ప్లాన్ వేశాడు ట్రంప్. సో అండ్ ఇక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్ అయితే రేపు చూద్దాం రేపు ఎలా ఉండబోతున్నాయి. అండ్ రేపు మన మార్కెట్ అనేది ఎలా ఉంటుందో అయితే చూద్దాం. రేపు ఖచ్చితంగా మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా అవుట్లుక్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఈరోజు క్లోజింగ్ చూసుకుంటే మనం
ఈరోజు క్లోజింగ్ చూస్తే మనం వెరీ స్ట్రాంగ్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. నియర్లీ 100 పాయింట్స్ అయితే మూవ్ రావడం జరిగింది డేలో నుంచి. సో ఈ 100 పాయింట్స్ మూవ్ రావడం వల్ల ఖచ్చితంగా మార్కెట్ అనేది మనకి వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ మూవ్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా రేపు మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఈ 24,200 లెవెల్, ఈ 24,000 అబోవే మార్కెట్ క్లోజ్ అవ్వడం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ చాలా రోజుల నుంచి టెస్ట్ అయితే మార్కెట్ చేస్తుంది. సో 24,200 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 24,120 అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 24,50 అని చెప్పుకోవచ్చు. సో 24,50 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ S2. సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 24,120. మరి మార్కెట్ ఇంత డౌన్కి అయితే ఇది బ్రేక్ అవ్వదు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపటికి. ఇక చూడాల్సి ఉంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 24,200. ఇది కానీ బ్రేక్ చేస్తే స్ట్రాంగ్గా మార్కెట్ అనేది 24,400 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఈ 24,200 అనేది బ్రేక్ అవ్వాలి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ 24,050. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఈ 24,120ని స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ 24,050 దగ్గర వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాగానే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు మనం చూసుకుంటే 57,700 దగ్గర కాసేపు అయితే మార్కెట్ అయితే స్టే అవ్వడం జరిగింది. ఇది రేపటికి సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ ఈరోజు మనం చూసుకుంటే 57,900 దగ్గర అగైన్ సపోర్ట్ మళ్ళీ తీసుకునింది. సో ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనుకుందాం. సో రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ 58,000 దగ్గర కరెక్ట్గా వచ్చి మార్కెట్ అయితే ఈరోజు అయితే స్టే అవుతుంది. సో ఈ 58,000 దగ్గర మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టే అవుతుంది. సో ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఇది కానీ బ్రేక్ అయ్యి మార్కెట్ స్ట్రాంగ్గా వెళ్ళగలిగితే 58,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళి అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది 58,500. సో ఈ 58,500 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 58,000ని రేపు బ్రేక్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ. అండ్ 57,900 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం హ్యూజ్ ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో బ్యాంక్స్ అన్నీ ఏం పర్ఫామ్ చేయట్లేదండి. చూస్తే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ కానీ ఇవన్నీ కొంచెం నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇన్ఫోసిస్ స్టాక్ ఏడిఆర్ అయితే 4.6% అయితే నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో రేపు ఖచ్చితంగా ఇంకా ఐటీ స్టాక్స్ అనేవి ఇంకా పడేదానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ ప్రకారం. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే కొంచెం పాజిటివ్గా అయితే ఓపెన్ అయిందండి. పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత మంచి మొమెంటం అయితే వచ్చింది సెన్సెక్స్లో అయితే. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ లెవెల్ అయిన 76,970 దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ పైకి అయితే మార్కెట్ మూమెంటం వచ్చింది అండ్ మూవ్ అయింది. సో లాస్ట్ ఫైనలీ హాఫ్ అన్ అవర్లో 300 పాయింట్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది సెన్సెక్స్. సో 300 పాయింట్స్ పైగా కవర్ అయితే చేసింది. రేపు ఖచ్చితంగా సెన్సెక్స్ అనేది గ్యాప్ పై ఓపెన్ అయ్యడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ. ఇక సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే 77,200 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం, సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే కానీ ఈ 77,500 కానీ మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళగలిగితే 15 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా మార్కెట్లో కొంచెం మంచి మొమెంటం వచ్చి 78,000 వరకు కూడా మార్కెట్స్ వెళ్తాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ సో ట్రేడింగ్ చేసేవాళ్ళు, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ ఏదైనా క్యారీ చేస్తున్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అయితే తెలియజేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.